ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు నిరాశలో ఉన్నవారికి, చీకటి పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుడు ఇచ్చే గొప్ప నిరీక్షణ వాక్యం గురించి మాట్లాడుకుందాం. కీర్తనలు 18:28 నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ వాక్యం కీర్తనల గ్రంథములో దావీదు రాసినది. ఆ సమయంలో శత్రువులు, ప్రమాదాలు, ఒంటరితనం, నిరాశ ఈ అన్నింటి మధ్య కూడా దావీదు అంటున్నాడు, నా జీవితం చీకటిలో ఉన్నా దేవుడు నాకు వెలుగు ఇస్తాడు. చీకటి అంటే ఏమిటి? మన జీవితంలో చీకటి అంటే సమస్యలు, అప్పులు, రోగం, నిరుద్యోగం, కుటుంబ కలహాలు, భవిష్యత్తు భయం. ఇవి మన జీవితాన్ని చీకటిగా మార్చేస్తాయి. కాని దేవుడు అంటున్నాడు, నేను నీ చీకటిని వెలుగుగా చేస్తాను. వెలుగు అంటే ఏమిటి? వెలుగు అంటే పరిష్కారం, మార్గం, ఆశ, శాంతి, విజయం. దేవుడు ఇచ్చే వెలుగు మనల్ని ముందుకు నడిపిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, ధైర్యం ఇస్తుంది. దేవుడు ఎలా చీకటిని వెలుగుగా చేస్తాడు? దేవుడు మన జీవితంలో ఇలా పని చేస్తాడు. సమస్యలో మార్గం చూపిస్తాడు. మార్గం లేనట్టు అనిపించినా దేవుడు దారి తెరుస్తాడు. బాధలో శాంతి ఇస్తాడు. కన్నీళ్ల మధ్యలో కూడా ఆయన శాంతి ఇస్తాడు. ఓటమిలో జయం ఇస్తాడు. నష్టం అనిపించిన చోట లాభంగా మార్చుతాడు. బైబిల్ ఉదాహరణలు: యోసేపు చీకటి, కారాగారం; వెలుగు, రాజసభ. దానియేలు చీకటి, సింహాల గుహ; వెలుగు, రక్షణ. దావీదు చీకటి, అడవులు; వెలుగు, రాజ్యం. దేవుడు మార్పు చేసే దేవుడు. దేవుడు వెలుగు ఇస్తాడంటే మనము కూడా చేయాలి. ప్రార్థన మానకూడదు. విశ్వాసం వదలకూడదు. దేవుని వాక్యంపై నిలబడాలి. నిరాశ మాటలు మానాలి. అప్పుడు వెలుగు కనిపిస్తుంది. ఈ రోజు దేవుడు మీతో అంటున్నాడు, నీ పరిస్థితి చీకటిగా ఉన్నా భయపడకు. నేను నీతో ఉన్నాను. నీకు వెలుగు ఇస్తాను. నీవు ఒంటరివి కాదు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ప్రార్థన: ప్రభువా యేసయ్యా, నీవే మా వెలుగు. నీవే మా ఆశ. మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించుము. సమస్యల చీకటి, భయాల చీకటి, నిరాశ చీకటి అన్నింటినీ తొలగించి నీ వెలుగుతో మమ్మల్ని నింపుము. మా మార్గాన్ని ప్రకాశింపజేయుము. మా భవిష్యత్తును ఆశీర్వదించుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.